ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త పథకానికి శ్రీకారం అయితే చుట్టింది ఏపీ ప్రభుత్వము. సో తాజాగా వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారము ఏపీలో చేయూత పథకం అనేది రాబోతుంది. అయితే ఈసారి వస్తున్నటువంటి చేయూత పథకం అనేది విద్యుత్కి సంబంధించిందనమాట. సూపర్ 6 హామీల్లో భాగంగా అయితే ఈ పథకాన్ని లాంచ్ చేయబోతున్నట్లు సో ఇక్కడ అప్డేట్స్ అయితే వచ్చాయండి. వీడియోని పూర్తిగా చూడండి, నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను. అలానే లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు వీడియో అనేది చేయడం జరుగుతుంది. అలానే మీ అందరి కోసం టెలిగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది, తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ఇక వివరాలు చూసుకున్నట్లయితే చేనేత ఉత్పత్తులపై జిఎస్టీ రియంబర్స్ చేస్తామని చెప్పారనమాట. ఎన్నికల మేనిఫెస్టో అయితే చూపిస్తున్నాను నేను మీకు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారము పవర్ లూమ్లకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్. సో దీనికి సంబంధించి మనకు ఈ యొక్క శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట. ఒక జీవో అయితే పాస్ చేశారండి. సో అందులో ఏం చెప్పారనేది నేను మీకు ఇప్పుడు విత్ ప్రూఫ్స్తో సహా అయితే క్లియర్గా అయితే చెప్తాను. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. ఈరోజు పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ అయితే నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇందులో ఏం చెప్పారనేది క్లియర్గా అయితే ఉందండి. సో ఒకసారి చూడండి. చేనేతకు చేయూత, కార్మికుల గృహాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఎన్నికల హామీలు అమలు చేస్తున్న సర్కార్. సో అయితే ఇక్కడ ఏంటంటే సో ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అనేది వినియోగించుకోవచ్చు ప్రతి నెల కూడా. అయితే ఇప్పుడు తాజాగా చేనేత అంటే ఈ యొక్క మగ్గం నేసేటువంటి వాళ్ళు, చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా విద్యుత్ అనేది ఇవ్వబోతుంది. పవర్ లూమ్లు అనేటివి ఏర్పాటు చేసుకొని కనుక ఉన్నట్లయితే 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అనేది అందిస్తామని చెప్పి చెప్తున్నారండి. సో దీనికి సంబంధించి వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. చేనేతకు చేయూతనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు అయితే తీసుకుంటున్నాయి. సో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు కూటమి సర్కార్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. నెలకు 200 యూనిట్ల వరకు చేనేత కార్మికుల గృహాలకైతే ఇస్తుందన్నమాట. 500 యూనిట్లు పవర్ లూమ్లకు ఇస్తుందని చెప్పి చెప్తున్నారండి. అయితే ఆమోదం అయితే తెలిపారండి. సో దీనికి సంబంధించి అఫీషియల్ జీవో నెంబర్ కూడా ఇచ్చేశారనమాట. సో బుధవారం అయితే రిలీజ్ కావడం జరిగింది జీవో అనేది. సో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం తర్వాత రెండవ అతిపెద్ద ఉపాధిని కల్పించేది చేనేత రంగం. సో రాష్ట్రంలో దాదాపు 93,000 మంది చేనేత కార్మికుల యొక్క గృహాలకు, అదేవిధంగా 10,534 పవర్ లూమ్ల యూనిట్లు అయితే ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా 200 నుంచి 500 వరకు విద్యుత్ అనేది వినియోగించుకునే విధంగా ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్తున్నారనమాట. చేనేత పరిశ్రమ దాదాపు అన్ని జిల్లాల్లో విస్తరించి ఉంది. ప్రతి జిల్లాలో ప్రత్యేక ఉత్పత్తులు అయితే ఉన్నాయి. మంగళగిరి చీరలు, దుస్తుల మెటీరియల్స్, ధర్మవరం పట్టు చీరలు, వెంకటగిరి పట్టు. ఈ వెంకటగిరి అనేది మా ఏరియానండి. సో మా విలేజ్ అనమాట వెంకటగిరి. సో కాటన్ చీరలు, ఉప్పాడ జర్దాని చీరలు, చీరాల కుప్పడం కాటన్, సిల్క్ చీరలు, దుస్తుల మెటీరియల్, కొడుమూరు గద్వాల్ కాటను, సిల్క్ చీరలు, మాధవరం కాటన్ చీరలు, పెద్దాపురం పట్టు వస్త్రాలు, శ్రీకాకుళం గుంటూరు జిల్లాలో డబుల్ క్లాత్ బెడ్షీట్లు అయితే ఉన్నాయని చెప్పి చెప్తున్నారనమాట. సో ఈ విధంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధిని కల్పిస్తాము. దాంతోపాటు ఇక్కడ ఏం చెప్తున్నారంటే విద్యుత్ అనేది ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్తున్నారనమాట. సో అయితే ఈ యొక్క 200 యూనిట్లు, అదేవిధంగా 500 యూనిట్లు ఉచిత విద్యుత్ పొందేందుకు గాను ప్రభుత్వము 125 కోట్ల మేర ప్రభుత్వంకి అయితే భారం అయితే పడిందనమాట. ఈ పథకాన్ని సజావుగా అమలు చేసేందుకు వీలుగా డిస్కమ్లకు అయ్యే ఖర్చును తిరిగి చెల్లించడానికి ఇంధన శాఖకు అవసరమైన బడ్జెట్ను మంజూరు చేస్తుందన్నమాట. చేనేత కార్మికుల గృహానికి 200 యూనిట్లు, పవర్ లూమ్లకు 500 యూనిట్లు మించితే ఆ పెరిగిన అమౌంట్కి మాత్రమే డబ్బులు పే చేసుకునే విధంగా అయితే ప్రభుత్వం వెసులుబాటును అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ విధంగా రాష్ట్రంలో చేనేత కార్మికులకు సంబంధించి ఉచిత విద్యుత్ పథకం అనేది అమలు కాబోతుంది. సో మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం కనుక ఎక్కువ మందికి రీచ్ అయినట్లయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా నేను మీకు వీడియో అయితే చేస్తాను. సో ప్రస్తుతానికి నేను కొన్ని డాక్యుమెంట్స్ అనేవి చెప్తాను, అవి రెడీ చేసుకోండి. సో ముఖ్యంగా ఇక్కడ చేనేత కార్మికులకు సంబంధించి ఈ పథకం వస్తుంది కాబట్టి వాళ్ళు చేనేత కార్మికుల కాదా అనే దానికి ఒక వీవర్ సర్టిఫికేట్, అంటే మగ్గం నేసేటువంటి ఈ యొక్క పరిశ్రమలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట.
దాన్ని తెచ్చుకోవాలి. అలానే రేషన్ కార్డు అయితే ఉండాలి. అదేవిధంగా మగ్గం నేసేటువంటి వ్యక్తి యొక్క ఆధార్ కార్డు ఉండాలన్నమాట. సో ఈ 3 పెట్టుకొని దీంతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టుకొని ఈ యొక్క ఉచిత విద్యుత్ అనేది పొందవచ్చు. సో అయితే ఈ యొక్క ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ప్రస్తుతానికైతే గైడ్లైన్స్ అనేది జీవో రూపంలో విడుదలై ఉన్నాయన్నమాట. సో త్వరలోనే వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెప్తారు. అప్లికేషన్స్ అనేటివి ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఏంటి విషయము, ఇదంతా కూడా నేను మీకు సపరేట్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో మీరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం చాలామందికి కూడా రీచ్ అవుతుంది. సో అందరూ కూడా చూస్తారు, ఎక్కువ మందికి కూడా రీచ్ అవుతుంది అనమాట. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ కూడా చెప్పారు చూడండి, ఈరోజు ఇంకొక న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ని అయితే ఇక్కడ చూపిస్తున్నాం. సేమ్ ఇదే మ్యాటర్. చేనేత కార్మికులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్లకు 500 యూనిట్లు చొప్పున ఉచిత విద్యుత్ అందించేందుకు కొత్త పథకం అమలుకు నిర్ణయించిందన్నమాట. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 93,000 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 10,534 పవర్ లూమ్ యూనిట్లకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం అంచనా అయితే వేస్తుందన్నమాట. ఈ పథకం అమలుకు ఏటా 125 కోట్లు వెచ్చించాల్సి అయితే ఉందన్నమాట. ఇప్పటికే ఈ యొక్క జీవో పాస్ చేయడంతో పాటు ఇంధన శాఖకు సంప్రదింపుల తర్వాత పథకం అమలు చేసే విధంగా విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పి నిర్ణయించింది. ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి చేనేత టెక్స్టైల్ శాఖ కమిషనర్ను ప్రభుత్వం ఆదేశించింది. సో కాబట్టి లబ్ధిదారులు రాయితీ మొత్తాన్ని కోల్పోకుండా ప్రత్యేక నిబంధనలు అయితే తీసుకొచ్చారనమాట. దీంతో చేనేత కార్మికుల కుటుంబాలకు 200 యూనిట్లు అయితే అదనంగా రావడం జరుగుతుందని చెప్తున్నారనమాట. సో ఈ యొక్క ఛార్జెస్ అన్నీ కూడా 200 యూనిట్లకు మించితేనే మీరు బిల్ అనేది పే చేసుకునే విధంగా అయితే రావడం జరుగుతుంది. సో నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, సర్టిఫికేట్ అనేది మ్యాండటరీ అనమాట. మీరు వేవర్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. సో ఈ వేవర్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ ఇస్తారనేది నాకు పెద్ద ఐడియా లేదు. సో నేను మీకు గతంలో మీరు నేతన్న నేస్తం అనే పథకానికి అప్లై చేసుకున్నప్పుడు ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారనమాట. సో దాన్ని రెన్యువల్ చేసుకున్న సరిపోతుంది. లేదా అప్పుడు మీరు సర్టిఫికేట్ ఏ విధంగా తెచ్చుకున్నారో సేమ్ అదే విధంగా ఇప్పుడు మరొక కొత్త సర్టిఫికేట్ అనేది తెచ్చుకున్నా సరిపోతుంది అనమాట. సో నేతన్న నేస్తం పథకం అనేది అప్పుడు 24,000 రూపాయలు అయితే ఇచ్చిందనమాట గవర్నమెంట్ సంవత్సరానికి. ఇప్పుడు ఉచితంగా విద్యుత్ అనేది ఇస్తామని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. సో ఏది చూసుకున్నా కానీ 2 రకాలుగా ప్రభుత్వం ద్వారా నేతన్నలకు ఈ యొక్క 2 పథకాల ద్వారా అయితే లబ్ధి అయితే చేకూరబోతుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఉచిత విద్యుత్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ రావచ్చు, తప్పకుండా తెలియజేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ప్రభుత్వం విడుదల చేసేటువంటి ఈ విధంగా గవర్నమెంట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు వీడియోస్ రూపంలో తెలియజేస్తాను. మీరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా చాలామందికి కూడా రీచ్ అవుతుంది.